హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. మీకైతే ఒక మంచి మోడల్ బ్లౌజ్ అయితే చూపిస్తాను. ఏం మోడల్ అనుకుంటున్నారా? బీడీలు అనమాట. సేమ్ బీడీలానే ఉన్నాయి చూడండి. ఇవైతే చూడడానికి కలర్ కానీ పొడుగు కానీ అంతా కూడా బీడీలాగా ఉన్నాయి అనమాట. ఈ మోడల్కి మనమే పేరు పెడుతున్నాం అనమాట. ఏం మోడల్ అనేది అంటే మొగ్గలు అట్లా అనుకుంటాం కదా. ఇవైతే బీడీల మోడల్ అనమాట. సేమ్ కలర్ కూడా అంతే ఉంది. ఫస్ట్ అయితే మనము క్రాస్ ముక్క తీసుకొని దాన్ని పైపింగ్ తీసుకున్నాక ఒకటి 3 ఇంచెస్, ఒకటి వచ్చేసి 2 ఇంచెస్ అలా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ముందైతే బ్లౌజ్కి లైనింగ్ జాయింట్ చేసేసాను. అలా ఆల్మోస్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇక హ్యాండ్సే జాయిన్ చేయాల్సింది. మెడ తిప్పేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకొని లైనింగ్ జాయింట్ చేసుకొని మొత్తం అయితే అయిపోయింది. తర్వాత 2 అంగుళాలకి 2 ఇంచెస్కి 2 ఇంచెస్కి అయితే ఒక మార్క్ పెట్టేసుకుంటే ఆ మార్క్ దగ్గర అనమాట. ఖచ్చితంగా ఇప్పుడు మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, 3 ఇంచెస్ది మార్క్ మీద ఉండాలి. అటు సైడు ఇటు సైడు 2 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా. ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, 3 ఒకేసాట 3 పెట్టాలి. మోడల్స్ అంటే ఇది ఆల్రెడీ కొన్ని ఛానల్స్లో అయితే ఉన్నాయి, కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరు కదా ఎంత క్లాత్ తీసుకోవాలి ఏంటనేది. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీడియో అయితే చేస్తున్నాను అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వారు చూస్తున్నట్టయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే కదా మీకు అర్థమైద్ది. కొత్త వారికి అర్థమైద్ది ఎలా తీసుకోవాలి. క్రాస్ ముక్క కూడా మీరు 1 ఇంచ్ ఉండేటట్టే తీసుకోండి. ఎక్స్ట్రా తీసుకోమండి, 1.5 కూడా తీసుకోవద్దు. 1 ఇంచే గుర్తు పెట్టుకొని 1 ఇంచ్ తీసుకున్నారంటే క్లాత్ మనకి పైపింగ్ తీసుకున్న ప్రతి ఒక్కటి కూడా ఒకటే సైజు వస్తాయి అన్నమాట. ఇంకా కట్ చేసుకునేటప్పుడు అంటే కొంచెం లావు సన్నం అలా వస్తాయి కదా, అలా రాకుండా పాదం వారు కుట్టేసుకోండి. 1 ఇంచ్ తీసుకొని మనకి అటు సైడ్ ఎటు సైడ్ చూసినా పాదం వారే ఉండిద్ది అనమాట. ఖచ్చితంగా సెంటర్లో స్టిచ్చింగ్ చేసేసుకొని దాని రివర్స్ అంటే పైపింగ్ తీసేసుకుంటే మీ దగ్గర పిన్నీస్ లేదంటే ఇది ఉండేది కదా ఇప్పుడు లూప్ టర్నర్, దాంతో అయినా తీసుకోవచ్చు. నేనైతే లూప్ టర్నర్తోనే తీసుకున్నాను. అది నాకు చాలా యూస్ అవుతుంది. ఇన్ని సంవత్సరాలు ఈ ప్రోడక్ట్ ఎందుకు మిస్ అయ్యాను అనిపిస్తుండిద్ది అనమాట. అది మన చేతిలో ఉన్నప్పుడు చాలా రకాల నేను థ్రెడ్ పైపింగ్ తీసాను అనమాట. పిన్నీసులతో, స్క్రూ డ్రైవర్స్తో, మళ్ళీ థ్రెడ్తో కూడా రివర్స్ తిప్పాను. సూదులతో చాలా రకాలైతే ట్రై చేశాను యూట్యూబ్లో చూసి. అన్నీ కూడా పర్లేదు. ఇంకా ఈ లూప్ టర్నర్ అయితే మాత్రం చాలా ఈజీ అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు దాంతోనే పైపింగ్ రివర్స్ అయితే తిప్పానమాట. తిప్పేసి ఇంకా ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇట్లా చూసారు కదా, 3 సింపుల్ మోడల్ అనమాట. హెవీ మోడల్ కాదు, సింపుల్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. వీటి మధ్యన మళ్ళీ పూసలు కొట్టాలన్నమాట. మనకి ఎక్కువ శ్రమ లేకుండా స్టిచ్చింగ్ చేసుకోవటం ఏముందండి. మనకి శారీలో క్లాత్ లేదంటే శారీకి మ్యాచ్ అయ్యే క్లాత్. నేనైతే ఇది ఇచ్చేసి గోల్డ్ కలర్లో షేడ్స్ ఉంటాయి కదా, లైటు, నిండు, కొంచెం షేడ్ ఎక్కువ కలర్ అట్లా ఉంటాయి. చాలా రకాలు ఉంటాయి. మనం గోల్డ్ కలర్లో మనకి శారీస్ తీసుకున్నప్పుడు ఆ బార్డర్స్లో చూస్తేనే అర్థమైద్ది. ఒకటి కొంచెం డార్క్గా, కొంచెం లైట్గా అట్లా అనిపిస్తూ ఉంటాయి. అట్లా అనమాట. నేనైతే శారీలో క్లాత్ తీసుకోలేదు. నార్మల్గా నా దగ్గర గోల్డ్ కలర్ క్లాత్ ఉంటే దాన్నే ఇలా డిజైన్ చేస్తున్నాను. వీళ్ళు మనకి చెప్పేటప్పటికి మనకి ఆ శారీ ఫాల్ అయితే నేను స్టిచ్చింగ్ చేసేసాను. లేదంటే దీనికి స్ట్రైట్ పీస్ తీసేవాళ్ళం, కానీ స్ట్రైట్ పీస్ అంత నీట్గా రాదు. నేను తీసుకుంది క్రాస్ మొక్క. ఖచ్చితంగా క్రాస్ మొక్క తీసుకుంటేనే మనకి మోడల్స్ కనేవి అవి చూడడానికి లుక్ బాగుండిద్ది, మనకి స్టిచ్చింగ్ చేయడానికి కూడా బాగుండిద్ది. స్ట్రైట్ అయినా పర్లేదు, కానీ వీలైనంతవరకు క్రాస్ మొక్కే తీసుకోండి. క్రాస్ మొక్క అయితేనే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉండిద్ది. ఇంకా స్ట్రైట్ పీస్ అయితే కొంచెం అంత లుక్ అయితే రాదనమాట. చూడండి, స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. మొత్తం పెట్టేశాను. ఫస్ట్ 2 ఇంచెస్ ముక్క, తర్వాత వచ్చేసి 3 ఇంచెస్, మళ్ళీ 2 ఇంచెస్ అలా అయితే పెట్టుకోండి. చిన్నది, పెద్దది, మళ్ళీ చిన్నది అట్లా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం కుట్టేసాం కదా, కుట్టు దగ్గరకి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. దీంట్లో కష్టమైన పని ఏదంటే ఇదే అనమాట. కొంచెం సీనియర్స్కి అయితే ఓకే, కానీ బాగా కొత్తవారైతే మాత్రం
ఈ కటింగ్ చేసే దగ్గర ఆ క్లాత్ దగ్గరికి కొంచెం కత్తిరిల్లైనా క్లాత్ కట్ అయిపోయింది. అందుకని చెప్పేసి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఆ ఖర్చు కట్ చేస్తేనే ఇప్పుడు మనం లేస్ వేసుకోవడానికి పైన లేస్ వేసుకుంటాం కదా, ఆ లేస్ వేసుకోవడానికి బాగుండిద్ది అనమాట. నేనైతే కటింగ్ చేసేసుకున్నాను. ఇక చూడండి, మనం కుట్టేసాం కదా, కుట్టుకు దగ్గరగా కట్ చేసుకోవాలన్నమాట. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంకా లేస్ అయితే మన దగ్గర లేసు ఆ శారీ కలరో బ్లౌజ్ కలరో ఏదో ఒకటి మనం తెచ్చి పెట్టుకుంటాం కదా, దానికి సంబంధించి నా దగ్గర అయితే ఇప్పుడు గోల్డ్ కలర్ ఉంది. వాళ్ళు అర్జెంట్ బ్లౌజ్ అని చెప్పి ఇచ్చారు. అందుకని చెప్పేసి వాటితో శారీ వచ్చేసి గోల్డ్ కలర్ లానే, అంటే అది ఆరెంజ్లో వైట్ జరీ వేసారనమాట. బాగానే మ్యాచింగ్ అయింది. నేను చూసుకొని మ్యాచింగ్ చేస్తాను. బార్డర్ వచ్చేసి మనకి సిల్వర్ జరీ గోల్డ్ జరీ కూడా ఉంది. మీకు బ్లౌజ్లో కనిపిస్తుంది కదా, మొత్తం సిల్వర్ జరీ అనమాట. అట్లానే శారీలో కూడా ఉందన్నమాట. ఇప్పుడైతే లేస్ వేసుకుంటున్నాను. లేస్ ఇప్పుడు నా దగ్గర సన్నది ఉంది, వెడల్పు లేదనమాట, కొంచెం వెడల్పు. ఇప్పుడు నా దగ్గర ఒక 1/2 ఇంచుది ఉంది. 1/2 ఇంచుది అయితే మాత్రం మీకు అస్సలు ఖర్చు కనపడదు. ఇది కూడా నేను ఖర్చు కనపడకుండా జాగ్రత్తగా నీట్గా స్టిచ్చింగ్ అయితే చేశాను. మనం ఎంత సన్నదైనా కూడా ఆ కుట్టు ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్నాం కదా, ఖర్చులు ఎక్కువ కనిపించకుండా అప్పుడు మనకి అది ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చింది. ఆ కుట్టు మీదే ఈ కుట్టు వచ్చేటట్టు చూసుకున్నామంటే బాగా వచ్చింది. నేను ఇంకొంచెం గట్టిగా ఉండటానికి ఇంకొక రౌండ్ స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను లేస్ మీదే. ఆల్రెడీ నేను లేస్ సెంటర్కి వేసాను. మళ్ళీ ఇంకో స్టిచ్ కూడా దాని పక్కనే వచ్చేటట్టు వేసేసుకుంటున్నాను. అయిపోయింది. ఇంకా బ్యాక్ మోడల్లో నేను ఫ్రంట్ది కూడా గమనించే ఉంటారు, ఫ్రంట్ది కూడా జాయింట్ చేసుకొని ఫ్రంట్ కూడా వచ్చేటట్టు, అండ్ మనకి కాజా పట్టి ఉండేది కదా, కాజా పట్టి వైపుది ఫస్టే జాయింట్ చేసేసుకొని మొత్తం కలిపి అయితే వేసుకున్నాం. ఇంకా చూడండి మోడల్ అయితే ఇలా వచ్చింది. దీనికి వచ్చేసి మన దగ్గర పూసలు కూడా అవైలబుల్గా లేవన్నమాట. ఇంకా గోల్డ్ కలర్ పూసలు అయితే పెద్దగా ఉన్నాయి, సిల్వర్ అయితే చిన్నవి ఉన్నాయి. చిన్న మొగ్గలు అయితే చిన్న బీడీలు, మొగ్గలు కాదు, మనం వీటికి బీడీలు అని పేరు పెట్టాం కదా, చిన్న వాటిల్లో అయితే 2 ఇంచెస్ వాటిలో చిన్న సిల్వర్ కలర్ పూస వేసాను. పెద్దగా ఉన్న దాంట్లో లావుది గోల్డ్ కలర్ పూస అయితే వేసాను. ఇంకా నేను మొత్తం స్టిచ్చింగ్ చేశాక మీకు చూద్దాం అనుకున్నాను. నాకు ఇంకా టైం కుదరక